ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ముఖ్యంగా గీతాంజలిది హాట్ టాపిక్‌గా మారింది. సో, ఆ అమ్మాయి టీడీపీ వాళ్ళు చేసే ట్రోల్స్ వల్లే ఆత్మహత్య చేసుకుంది అని ముఖ్యంగా వైసీపీ వాళ్ళు, వాళ్ళ కుటుంబం నుంచి కూడా ఆరోపణలొస్తూ ఉన్నాయి. కానీ ఆ అమ్మాయి చనిపోయింది 7వ తారీఖు అయితే ట్రోల్స్ మొదలుపెట్టింది 9వ తారీఖు నుంచి అని అంటున్నారు. సో, మరి ఇక్కడ ఏది నిజమంటారు? ఏమీ లేదమ్మా. ఇప్పుడు ఆ గీతాంజలి గారు ఎందుకు చనిపోయినారో ఆ భగవంతుడికి తెలుసు. ఆ గీతాంజలి గారు ఎక్కడన్నా మరణ వాంగ్మూలం చేసి ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసింది లేదు. ఆమె కూడా ఎక్కడ ఒక నోట్ రాసి పెట్టి సూసైడ్ చేసుకోలేదు. ఓకేనా? ఆమె ఇప్పుడు ఏమి అతనికి మాట్లాడేదానికి నోట్లో సబ్జెక్ట్ లేదు. ఏదో ఒకటి ఫేక్ న్యూస్ ఒకటి ఉండాల. ఒక చెల్లెమ్మను చంపేసినారని వేసాడు ఈ పొద్దు ఆ ఫేక్ పేపర్లో, వేస్ట్ పేపర్లో, స్కాచ్ పేపర్లో, స్కాచ్ టీవీలో. నీ పేపర్ నువ్వు తుడుచుకోవాల్సిందే జగన్. ఇంక పేపర్లు చదివేట్టు కూడా ఉండదు. ఆమె చనిపోయిన దానికి ట్రోల్ చేసుకుంటూ పోతూ ఉండవు జగన్. నీ చెల్లెమ్మలు తిరుగుతూ ఉన్నారు కదా జగను. వాళ్ళు ఏమన్నా వేసేస్తావేమో నీ రాష్ట్ర ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు జగన్. నోటిఫికేషన్ వేస్తే ఎవరిని వేస్తాడో అని ఈ రాష్ట్ర ప్రజలందరూ అదే ఆలోచన చేస్తున్నారు జగన్. నీ చూపి అన్న వాళ్ళు చెల్లెమ్మలు ఏమిటి జగన్? వీళ్ళేంది జగన్ చెల్లెమ్మలు అంటున్నావు? ఇదో ఏమన్నా వాళ్ళకి సాయం చేసావా జగన్? చెప్పు. ఒక ఉద్యోగం తీర్చావా? ఎంతోమంది చెల్లెమ్మలు ప్రాణి ఊరు పోసుకున్న వాళ్ళు ఉన్నారు, నీ చేతిలో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, నీ చంపబడిన వాళ్ళు ఉన్నారు, నువ్వు చంపించిన వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్క కుటుంబానికైనా నువ్వు మంచి చేసిండే ఒక్క కుటుంబం చూపించు జగన్. గీతాంజలి కుటుంబానికి ఇప్పుడు 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చారు? ఈరోజా? ఇస్తామన్నారా? నొక్కుతామన్నాడా? నొక్కడం కాదు, ఇస్తామన్నారు. ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు కదా. దాన్ని కూడా ఏమన్నా బటన్లు ఏమన్నా నొక్కతానన్నాడు, లేకపోతే ఆ బటన్ లేస్తుంది అన్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కదా, ఇవ్వచ్చు. అరే ప్రభుత్వం ఏంది జగన్ ఇచ్చేది? నీ స్కాచ్ పేపర్లో కొన్ని వందల వేల కోట్లంతా వేసావు కదా, ఆ స్కాచ్ నుంచి జగన్. నిన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ శ్రీమతి గారు భువనేశ్వరం ఈ రాష్ట్రమంతా పర్యటించి 3-4 కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి 3 లక్షలు ఇచ్చింది జగన్. పరామర్శించింది జగన్. నీ మొగానికి మీ నాయన చచ్చినప్పుడు ఓదార్పు యాత్ర పెడితే ఒక పైసా వేయలేదు కదా జగన్. ఇచ్చావా? లేదే. ఇంతమంది చనిపోయిరి, ఇంతమంది దళితులు చనిపోయిరి, ఈ రాష్ట్రంలో చంపబండ్రి. వాళ్ళేం చనిపోలా. నీ కార్యకర్తల చేత ఈ కత్తులు కూరగాయలు కోసినట్టు కోస్తూ కదా జగన్. వాళ్ళకి ఎప్పుడన్నా ఎక్స్‌గ్రేషియా ఇస్తావా? అప్పులు చేసి నీ మనిషి వైసీపీలో ఉండోడు మన కావల్లో ఒక అతను సూసైడ్ చేసుకుంటే ₹1 ఇచ్చావా జగన్? ఇక్కడి నుంచి పోయి 20 లక్షల రూపాయలు లోకేష్ బాబు అతను అప్పులు కట్టి చేశాడు కదా జగన్. నీ సొంత పత్రికలో వచ్చే డబ్బు, ఈ ప్రభుత్వం ద్వారా సంపాదించే డబ్బు, ప్రజల డబ్బు, ప్రజలు ఇచ్చే ట్యాక్స్ డబ్బు, వాళ్ళ డబ్బు ఇస్తున్నావే కానీ నువ్వు ఈ ప్రభుత్వం నుండి నువ్వు స్వాధీనం చేసుకున్నావు కదా వేల కోట్లు. ₹1 ఇచ్చావా జగన్? ఖబర్దార్ జగన్. అది చెప్పు జగన్, నోరు తెరిచి చెప్పు జగన్. భారతీయ సిమెంట్ నుండి ఇచ్చావా? స్కాచ్ పేపర్ నుండి ఇచ్చావా? ఇందిరా టెలివిజన్ ఇచ్చావా? లేదంటే నీ పవర్ ప్రాజెక్టులో నుండి ఇచ్చావా జగన్? ₹1 లేదే. ప్రభుత్వం నుండి ఇవ్వచ్చు. అదే మీ నాయన సొత్తు కాదు, నీ సొత్తు కాదు, ప్రజల సొత్తు జగన్. ప్రజల సొత్తు, అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్టు నువ్వంతా అప్పులు చేసి దానం చేసావు. నీ ₹1 చేసావా జగన్? నీ గురించి చెప్పుకుంటూ ఉంటా పోతే ఒక సంవత్సరం పడుతుంది జగన్ నువ్వు చేసిన అరాచకాలు. జగన్ ఖబర్దార్. ఇంకన్నా మేల్కో, ఇంకన్నా ఒక్క మంచి పని చేయ జగన్. నీ రోజులు దగ్గరికి వస్తున్నాయి, గడియలు దగ్గరికి వస్తున్నాయి జగన్. అంతమైపోతావు జగన్. నువ్వు ఏమైపోతావో నీకే తెలియదు జగన్. ఖబర్దార్. ప్రజల ఆగ్రహానికి గురై మసైపోతావు జగన్. చూసుకో జగన్. మళ్ళీ కలుద్దాం. నమస్తే ప్రజలారా.